రాష్ట్ర రాజకీయాల్లో కందుకూరు నియోజకవర్గానిదో ప్రత్యేకత. 5 దశాబ్దాలుగా ఇక్కడ 2 కుటుంబాల మధ్య పోటీ. నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఓ కుటుంబం రాజకీయాలు చేస్తుంటే మధ్యలో వచ్చిన తనదైన ముద్ర వేసింది మరో కుటుంబం. ఇలా 2 కుటుంబాల ఆధిపత్య పోరుకు కేంద్రమైన కందుకూరులో ఈసారి మరో ప్రత్యేకత. దశాబ్దాల రాజకీయ పోరాటం చేసిన 2 కుటుంబాలు ఈ ఎన్నికల రణం నుంచి తప్పుకున్నాయి. 2 గ్రూపులు తమ మద్దతుదారులను బరిలోకి దింపి పోటీని మరింత రసవత్తరంగా మార్చేశాయి. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండే కందుకూరు పాలిటిక్స్ లో తమదైన ముద్ర వేసిన ఫ్యామిలీలు ఏవి? ఈసారి వారి మద్దతుతో పోటీ చేస్తున్నదెవరు? గెలిచేది ఎవరు? కందుకూరులో పొలిటికల్ కాక దశాబ్దాల ఫ్యామిలీ పాలిటిక్స్ కు తెర. బీసీ వర్సెస్ ఓసీగా పోటీని మార్చేసిన వైసీపీ. రెడ్డి రాజుల ఖిల్లా కందుకూరులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎంతో ప్రాచీన ఘన చరిత్ర ఉన్న కందుకూరులో రాజకీయాలు ఎప్పుడు మంచి కాక మీదే ఉంటాయి. రెడ్డి రాజులు, బోయలు, రాయలు పాలించిన ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువే. అందుకే ఏ ఎన్నికైనా కందుకూరులో పోటీ హోరాహోరీగానే ఉంటుంది. గత 5 దశాబ్దాలుగా మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కుటుంబాల మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. అంతకుముందు ఈ ఇద్దరి నేతల తల్లిదండ్రుల మధ్య రాజకీయ ఆధిపత్యం నువ్వా నేనా అన్నట్లు ఉండేది. ఓ విధంగా చెప్పాలంటే కందుకూరులో రెడ్డి వర్సెస్ కమ్మానే పోటీయే జరిగేది. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి స్థానంలో బీసీ నేతను బరిలోకి దింపి 2 కుటుంబాల ఆధిపత్య పోరాటానికి తెరదించింది వైసీపీ. కందుకూరు నియోజకవర్గం 1952లో ఏర్పడగా ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా తెలుగుదేశం పార్టీకి కేవలం 2 సార్లు మాత్రమే విజయం దక్కించుకుంది. నియోజకవర్గంలో మొదటి నుంచి మానుగుంట, దివి కుటుంబాల మధ్య రాజకీయం నడుస్తూ వచ్చింది. అయితే మాజీ ఎమ్మెల్యే దివి శివరాం అనారోగ్య కారణంగా గత ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. 1957లో జరిగిన ఎన్నికల్లో దివి కుటుంబం మొదటిసారి రాజకీయ రంగ ప్రవేశం చేయగా దివి కొండయ్య చౌదరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972లో మొదటిసారి రాజకీయాల్లోకి ప్రవేశించిన మానుగుంట ఆదినారాయణ రెడ్డి ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. అప్పట్నుంచి 2014 ముందు వరకు మానుగుంట కుటుంబం నియోజకవర్గ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసింది. రాష్ట్ర విభజన కారణంగా రాజకీయాలకు దూరమైన మానుగుంట 2014 ఎన్నికల్లో తప్పుకోగా మళ్లీ 2019లో యాక్టివ్ అయ్యారు. వైసీపీ టికెట్ పై భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి ఆయన్ను తప్పించిన పార్టీ బీసీ నేత బొర్రా మధుసూదన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అండదండలతో కందుకూరులో వైసీపీ జెండా ఎగరేస్తానంటున్నారు అధికార పార్టీ అభ్యర్థి బొర్రా మధుసూదన్ యాదవ్. ముఖ్యంగా పోర్టు వస్తుంది, అక్కడ మా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయని ప్రజలు ఆశపడుతున్నారు. తప్పకుండా పోర్టులో ఉద్యోగాలుగా లోకల్ పిల్లలకి ఎక్కువ కావాలని చెప్పి కోరుకున్నారు. దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. మిగతా ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ ఐడెంటిఫై చేస్తున్నా. రాబోయే రోజుల్లో అవన్నీ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత ఒకటి తీసుకుని అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదన్ యాదవ్ కు నియోజకవర్గ మార్పు చేర్పుల్లో భాగంగా కందుకూరు టికెట్ ఇచ్చింది వైసీపీ. ఈ నిర్ణయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కొద్ది రోజులు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసినా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జోక్యంతో పార్టీ అభ్యర్థి మధుసూదన్ యాదవ్ గెలుపునకు సహకరిస్తానని మాటిచ్చారు మహీధర్ రెడ్డి. దీంతో వైసీపీ కార్యకర్తలు, మహీధర్ అభిమానులు కందుకూరులో మరోసారి వైసీపీ జెండా రెపరెపలాడిస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. తనను గెలిపిస్తే రామాయపట్నం పోర్టులో స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు మధుసూదన్ యాదవ్. ఒక సచివాలయ పరిధి ఇప్పుడు చూస్తే 27 కోట్లు, 30 కోట్లు, 32 కోట్ల రూపాయలతోనే పల్లెలు అభివృద్ధి చెందింది. సంక్షేమం కావచ్చు, ఆర్బీకే కావచ్చు, సచివాలయం కావచ్చు, ఇట్లా రోడ్లు కావచ్చు, అన్నీ కూడా మాకు మేలు జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. జగన్ కోటేస్తామని చెప్తున్నారు. కందుకూరులో గత 2 సార్లు వైసీపీయే విజయకేతనం ఎగరేయడంతో ఈసారి గెలుపుపై ఆ పార్టీలో ధీమా కనిపిస్తోంది. ఇదే సమయంలో కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చిన టీడీపీ కూడా కందుకూరు కోటలో పాగా వేస్తామంటోంది. దివి శివరాం అనారోగ్యంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోగా ఆయన అండదండలతో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఇంటూరి నాగేశ్వరరావు. రియల్ ఎస్టేట్ వ్యాపారైన ఇంటూరి టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు వర్గం పార్టీ అభ్యర్థి ఇంటూరికి బదులుగా ఇంటూరి సోదరుడు రాజేష్ ను ప్రోత్సహిస్తుండటం కాకరేపుతోంది.
అయితే పార్టీ మద్దతుతో అందరి సహకారంతో తానే గెలుస్తానని అంటున్నారు ఇంటూరి నాగేశ్వరరావు. ఎక్కడా కూడా ఒక చిన్న పరిశ్రమ కూడా లేని పరిస్థితి. తప్పనిసరిగా నిరుద్యోగుల యువకులను ఎవరైతే డిగ్రీ చదువుకున్న యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఈ నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కొత్తగా రాజకీయాల్లోకొచ్చిన ఇంటూరి క్యాడర్ను ఆకట్టుకుని జోరు చూపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్న ఇంటూరి స్థానిక నినాదంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి పార్టీల అండతో 20 ఏళ్ల తరువాత టీడీపీ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న ఇంటూరి తాను గెలిచాక యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఈ రోజు కూడా డెవలప్మెంట్కు నోచుకోలేని పరిస్థితి. ఈ మున్సిపాలిటీకి ఈ రోజు కూడా మాస్టర్ ప్లాన్ లేదు. తప్పనిసరిగా మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేసి రోడ్డును డెవలప్మెంట్ చేసి ఈ మున్సిపాలిటీని ఒక సుందరమైన పట్టణంలాగా తయారు చేసి ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇలా రెండు పార్టీలు విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తుండగా ఇరు పార్టీల్లోనూ రెబెల్స్ ముప్పుపై లోలోన ఆందోళన కనిపిస్తోంది. ఇద్దరు అభ్యర్థులకు అసమ్మతుల దెబ్బ ఉంటుందేమోననే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఎంతవరకు సహకరిస్తారనేది సందేహాలు ఓవైపు ఉండగా టీడీపీ అభ్యర్థి సొంత సోదరుడే తిరుగుబాటు జెండా ఎగరేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి రెండు పార్టీల్లోనూ అసంతృప్తులు అసమ్మతులు డేంజర్ బెల్స్ మోగిస్తుండడం పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. ఎన్నికలకు ఇంకా 40 రోజుల సమయం ఉండటం, ఈలోగా ఈ గ్రూప్ వార్ ను పరిష్కరించుకోవడం అభ్యర్థులకు ప్రధాన కర్తవ్యంగా మారింది.